తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత మెదక్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పలు గ్రామాలను సందర్శించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిఎస్ఐ చర్చిలో ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జాగృతి జనంబాట పట్టిందని కవిత పేర్కొన్నారు. ప్రత్యక్షంగా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తామన్నారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మెదక్ చర్చి అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి చెందలేదని, పాలకుల నిర్లక్ష్యం కనబడుతోందని ఆరోపించారు. జిల్లాలో ముప్పు ప్రాంతాలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కవిత విమర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో ప్రతి జిల్లా తిరుగుతూ వస్తున్నాం. అందులో ఇవాళ మెదక్ జిల్లాకు రావడం జరిగింది. మరి కొత్త మెదక్ జిల్లాలో కేవలం 2 నియోజకవర్గాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి జిల్లా లాగానే ఇక్కడ కూడా 2 రోజులు ఉండి మరి ఈ జిల్లాలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రత్యక్షంగా సమస్యను చూసినప్పుడు మనం ప్రతిస్పందించే విధానం, రేపు పొద్దున ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనుకున్నప్పుడు మనం దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటటువంటి ఒక విధానం తేడా ఉంటుంది. కాబట్టి ప్రత్యక్ష కార్యాచరణలోకి ప్రజల మధ్యలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మనందరికీ తెలుసు, తెలంగాణ తెచ్చుకున్నటువంటి మెయిన్ కారణం నీళ్లు. ఈ మెదక్ జిల్లాలో మెదక్ నర్సాపూర్లో దాదాపు 1,50,000 ఎకరాల సాగు కేవలం ఒక కాళేశ్వరంతో అయ్యేది ఉండే, కానీ అది పూర్తి కాలేదు. ప్యాకేజీ 17, 18, 19 మధ్యలో వెళ్ళి మేము 18 నంబర్ ప్యాకేజ్ కూడా చూసి రావడం జరిగింది. నిజాం గారు ఉన్నప్పుడు 1905లో కట్టినటువంటి ఘనపురం ఆయకట్టు ఏదైతే ఉందో అదే ఇప్పటికీ కూడా మనకు నీళ్లకు దిక్కుగా మారింది. దాని నుంచి 22,000 ఎకరాలు సాగు అవుతూ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ దాంట్లో కూడా బాగా సింక్ వచ్చి సగానికి సగం ఆ కెపాసిటీ తగ్గిపోతే ఆ పనులు కూడా మనం ముందుకు తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితిని మనం గమనించడం జరిగింది. ఆ తర్వాత పొద్దు నుండి అనేక కార్యక్రమాలు, RRRలో భూములు పోతున్నటువంటి వారిని, RRRలో మరి ఆ భూమి ఎందుకు RRR అన్ని వంకలు తిరిగిందనేటటువంటి అంశాలను, అన్నిటికన్నా ఇవాళ చిల్డ్రన్స్ డే కాబట్టి పిల్లల హాస్టళ్ళకు వెళ్ళడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి పిల్లల హాస్టళ్లను చూసి నిజంగా కూడా చెల్లించిపోయేటటువంటి పరిస్థితి. అది ఏ ప్రభుత్వం చేసినా తప్పే. 5 ఏళ్ల కిందట స్టార్ట్ అయినటువంటి కౌడుపిల్లి ఎస్టీ బాలుల హాస్టల్ అయితే రోడ్డు మీద షట్టర్లు వేసి పెట్టిండ్రు. రోడ్డు మీద అర్ధరాత్రి చిన్నపిల్లలు 5వ తరగతి నుంచి 12వ తరగతి ఉండే హాస్టల్ పిల్లలు మరి రోడ్డు మీద పోకుండా వాళ్ళని రక్షించుకోవడానికి ఆ టీచర్లు పడుతున్నటువంటి పాటలు మామూలుగా లేవు. అవన్నీ కూడా చూసొచ్చు. అంటే ఇట్లాంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం ద్వారా ఎంతో కొంత పరిష్కారం దొరికితే మా జాగృతి జనం బాటకి అర్థం ఉంటుందని చెప్పి నేను